అధికార తెలుగుదేశం పార్టీలో సంస్థాగత పదవుల పథకంపై కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. గత ఏప్రిల్ నెలలోనే పూర్తి చేయాల్సిన ఈ ప్రక్రియ అనేక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీంతో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేల్చేయాలని డిసైడ్ అయిన పార్టీ అధినేత చంద్రబాబు శనివారం మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్లతో చర్చలకి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి షెడ్యూల్లో ఈ రోజు 3 గంటల పాటు పార్టీ కార్యక్రమాలకే కేటాయించడంతో పార్టీ కార్యవర్గంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అయితే ఏటా మే నెలలో నిర్వహించే మహానాడులో తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల ప్రకటన ఉంటుంది. మే నెలకు ముందుగానే గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో కమిటీలని నియమించి మహానాడులో వాటికి ఆమోదిస్తారు. ఇక మహానాడుకి హాజరయ్యే ప్రతినిధులు రాష్ట్ర, జాతీయ కమిటీలని ఎన్నుకుంటారు. గత 30 ఏళ్లుగా పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. గత మే నెలలో జరిగిన మహానాడులో అధినేత చంద్రబాబుని మరోమారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక రాష్ట్ర కమిటీల ఎంపిక బాధ్యతని అధ్యక్షుడికి అప్పగిస్తూ తీర్మానం చేశారు. అయితే ఈసారి రాష్ట్ర కమిటీ ఎంపికకి మరో అడ్డంకి కూడా ఉందని అంటున్నారు. జిల్లా కమిటీల ఎంపిక పూర్తి కాకపోవడంతో రాష్ట్ర కమిటీ నియామకం సాధ్యమవలేదని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉండటం, గతం కన్నా సంస్థాగతంగా బలం పుంజుకోవటం, మరో 6 నెలలలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున పార్టీ జిల్లా అధ్యక్షుల పదవులకి డిమాండ్ ఏర్పడింది. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, జైళ్లకి వెళ్లిన వారికి పార్టీ పదవులలో ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం సూచించింది. అయితే జిల్లాలలో పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. గతంలో ఇబ్బందులను అధిగమించి పోరాడిన వారికన్నా తమ మాటకి విలువనిచ్చే వారికి జిల్లా అధ్యక్షులుగా నియమించుకునేలాగా మంత్రులు, ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారని అంటున్నారు. దీంతో మెజార్టీ జిల్లాలలో సంస్థాగత కమిటీల ఎంపిక కొలిక్కి రాలేదు. జిల్లాలలో సమన్వయం సాధించడానికి పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు వల్ల రామయ్య ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, మంత్రులు నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవి, సవిత, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావుని నియమించారు. అయితే వీరి మధ్యవర్తిత్వం కూడా పనిచేయకపోవడంతో చాలా జిల్లాలలో కమిటీల ఎంపిక పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో అధినేత చంద్రబాబు పార్టీ మీద ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. పార్టీ కమిటీల ఎంపిక కోసమే ఆయన కసరత్తు చేస్తున్నారని, అందుకే ప్రభుత్వ పనులన్నీ పక్కన పెట్టి పార్టీకి 3 గంటల సమయం కేటాయించారని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ కోసం ఇంత సమయం కేటాయించలేదని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు పేచీగా మారిన జిల్లా కమిటీలపైన ఈ రోజు ఫైనల్ డిసిజన్ తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీకి భావినేతగా పగ్గాలు చేపట్టనున్న యువ నాయకుడు లోకేష్ పదవిపై ఈ రోజే నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం కూడా తెర మీదకి వచ్చింది. మహానాడు సమయంలోనే యువనేత లోకేష్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని డిమాండ్ వినిపించింది. అయితే పార్టీ భావినేతగా లోకేష్ ని ప్రమోట్ చేయాలంటే ఇప్పుడే ఆయనకి బాధ్యతలు బదిలీ చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. అయితే పార్టీలో ఇంతవరకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేకపోవడంతో కొత్తగా నియామకం ఎలా ముందుకు వెళ్లాలనేదే చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగానే మహానాడులో లోకేష్ పదవిపై ప్రకటన చేయలేదని అంటున్నారు. అయితే మహానాడు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార విధులలో బిజీ అయిపోవడంతో లోకేష్ పదవిపైన ప్రకటన కూడా తెరమరుగైపోయింది. ఇక ఈ రోజు పార్టీ కమిటీపై కసరత్తు మొదలుపెట్టినందున వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పైన తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అయితే ఈ దీపావళి సందర్భంగా ఈ ప్రకటన ఉంటుందా, లేక మరొక మంచి ముహూర్తం చూసుకుని ప్రకటిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.